బాపట్ల జిల్లాలో బెంగళూరు నరసాపురం స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన చోరీ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు రైల్వే పోలీసులు. బాపట్ల అప్పికట్ల మధ్య రాత్రి 1 గంట దాటిన తర్వాత రైలులో దోపిడీ జరిగింది. సుమారు 8 నుంచి 10 మంది దొంగలు బాపట్ల రైల్వే స్టేషన్లో జనరల్ బోగీలో ఎక్కారని పోలీసులు గుర్తించారు. రైలు అప్పికట్ల గుడిపాడు సమీపంలోకి రాగానే ట్రైన్ ఆపేసి 5 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారని రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. 4 బంగారు గొలుసులు, 1 సిల్వర్ చైను లాక్కొని వెళ్లారని బాధితులు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. దోపిడీ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ హయాత్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తొర్రూరు గ్రామంలోని పురాతన రంగనాథస్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు అక్కడి 2 హుండీలను పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. ఇవాళ ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హయత్ నగర్ పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. యుద్ధ ప్రభావంతో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ భారత గ్యాస్ గౌడౌన్ వద్ద నో స్టాక్ బోర్డు కనిపిస్తుండగా గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బుక్ చేసుకున్న తర్వాత 20 రోజులకు గౌడౌన్ వద్దకు రావాలి అంటున్నాయి గ్యాస్ ఏజెన్సీలు. వినాయక గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది కేవలం కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే గ్యాస్ అందిస్తామని చెప్తోంది. అంతేకాకుండా ఇంటికి డెలివరీ సేవలు అందించడం లేదని, వినియోగదారులే గౌడౌన్కు వచ్చి సిలిండర్ తీసుకెళ్లాలని సూచిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితిపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పేపర్ ప్లేట్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పేపర్ ప్లేట్తో పాటు తయారీ యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే యూనిట్ మొత్తం కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.